రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన కొన్ని ఓటీటీ ఫిల్మ్స్‌ని ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. అంతకంటే ముందు మూవీ సజెషన్స్ కోసం నా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే క్రౌడ్. ఈ వాచ్ లిస్ట్ లో ముందుగా వచ్చేసి అడోలసెన్స్. ఈ లిమిటెడ్ సిరీస్ స్టోరీ ఏంటంటే ఒక టీనేజర్ ని తన క్లాస్మేట్ హత్య కేసులో అరెస్ట్ చేస్తారు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూస్తాం. ఇందులో మెయిన్ గా మర్డర్ ఎలా చేశాడనే దానికంటే ఎందుకు చేశాడన్నది మెయిన్ పాయింట్. మోడర్న్ పేరెంటింగ్ అండ్ సోషల్ మీడియా టీనేజర్స్ పై ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తాయి అన్నది చాలా బ్రిలియంట్ గా చూపించారు. ఇందులో లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. 4 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఉంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కొంచెక్కో బోబన్ యాక్ట్ చేసిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ఫేక్ గోల్డ్ కేస్ తో స్టార్ట్ అయి తర్వాత ఒక పెద్ద క్రైమ్ కేస్ లా మారుతుంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్ తో పాటు మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. బోర్ కొట్టదు ఎక్కడ. టైట్ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ గా ఉంటది. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిల్మ్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి పొన్మన్. బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ మలయాళం ఫిల్మ్ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది. మ్యారేజెస్ కి గోల్డ్ ని అప్పుగా ఇచ్చే బిజినెస్ చేసే అజేష్ ఒక ఫ్యామిలీకి ఇచ్చిన గోల్డ్ ని మళ్ళీ తిరిగి ఎలా తీసుకున్నాడు అనేది చూస్తాం. ఇందులో సింపుల్ స్టోరీ లైన్ అయినా మూవీ మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్స్ తో హ్యూమరస్ గా ఉంటది. నెవర్ గివ్ అప్ క్యారెక్టరైజేషన్ తో ఉండే హీరో తనకు కావాల్సింది పొందడానికి చేసే అడ్వెంచర్ మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జియో స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి రేఖా చిత్రం. ఈ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 1985 లో జరిగిన ఒక మర్డర్ కేస్ ని ప్రెజెంట్ లో పోలీసులు ఎలా సాల్వ్ చేశారన్నది స్టోరీ. ఎప్పుడో జరిగిన మూవీ షూట్ కి ఒక క్రైమ్ ని రిలేట్ చేసి చాలా బ్రిలియంట్ గా తీశారు ఫిలిం ని. ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ అయ్యి వింటేజ్ మూవీ వైప్ తో ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. సోనీ లివ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుటుంబస్థన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కుర్రాడు పడే కష్టాలు, వాడు చేసే అప్పులు, జరిగే అవమానాలు, ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు మన సిచ్యువేషన్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఈ ఫిలిం కి మెయిన్ అసెట్ మణికందన్. కామెడీతో పాటు ఎమోషనల్ గా కూడా బాగా యాక్ట్ చేశారు. G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ కామెడీ డ్రామాని ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి నారాయణ అంటే మునన్మకల్. ఈ మలయాళం ఫిలిం లో ముగ్గురు బ్రదర్స్ రీయూనియన్ అవుతారు అండ్ వాళ్ళ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అండ్ అలానే వాళ్ళ మధ్య గొడవలని ఎక్స్ప్లోర్ చేస్తుంది. రెగ్యులర్ స్టోరీనే బట్ డైరెక్షన్ బాగుంటది, మనకు గుర్తుండిపోతుంది సినిమా చూసాక. ప్రైమ్ లో మలయాళంలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్ లో ఉన్న ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. కాలేజ్ లో ఫెయిల్ అయిన వాడు జాబ్ కోసం ఫ్రాడ్ చేస్తాడు. సో అది వాడి లైఫ్ ని ఎలా మార్చింది అన్నది స్టోరీ. కామెడీగా అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటది. మిస్కర్ అండ్ జీవీఎం క్యారెక్టర్స్ తో పాటు మెయిన్ గా ఫాదర్ క్యారెక్టర్ చేసిన జార్జ్ పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉంటది. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ కామెడీ డ్రామాని చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి బాపు. ఒక రైతు తన అప్పులు తీర్చడానికి ఏం చేశాడు అన్నది స్టోరీ. బ్రహ్మాజీ మెయిన్ లీడ్ లో ఉన్న ఈ మూవీలో అందరి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్టోరీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి అండ్ అన్నెసరీ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ ఒకసారి చూడొచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ మూవీ ఎమోషనల్ గా అండ్ కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉంటది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా జియో స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్. 2019 లో వచ్చిన ద లయన్ కింగ్ కి ప్రీక్వెల్ ఇది. ముఫాసా అనే ఒక అనాథ సింహం అడవికి రాజు ఎలా అయింది అనేది స్టోరీ. స్టన్నింగ్ విజువల్స్ తో మంచి స్టోరీ లైన్ తో ఫ్యామిలీతో పాటు చూడగలిగే ఈ ఫిలిం జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, ఇంకా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫిలెట్ ఆఫ్ ద వారియర్స్ వాల్డ్ ఇన్. నటోరియస్ గ్యాంగ్స్ ఉండే వాల్ సిటీలో జరిగే స్టన్నింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ ఫిలిం. తెలుగులో హాంకాంగ్ వారియర్స్ పేరుతో థియేటర్ లో రిలీజ్ చేశారు. ఇందులో మెయిన్ గా యాక్షన్ కొరియోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన హాంకాంగ్ స్టైల్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిలిం ఇది. ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా అలంగు. ఇది ఓటీటీ లో వచ్చి చాలా డేస్ అయింది, రీసెంట్ గా చూసాను ఇది. ఈ తమిళ్ సర్వైవల్ థ్రిల్లర్ మ్యాన్ వర్సెస్ డాగ్ స్టోరీ. తమిళనాడు నుంచి కేరళకు వెళ్లిన ఒక అబ్బాయి ఇంకా తన ఫ్రెండ్స్ కుక్కని కాపాడే ప్రయత్నంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు అనేది స్టోరీ. మూవీ అంతా పర్ఫెక్ట్ అని కాదు కానీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. స్టోరీ నరేషన్ క్లైమాక్స్ కొంచెం డల్ ఉంటుంది. అనవసరమైన సీన్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది మూవీ. ఒక రివెంజ్ టైప్ సర్వైవల్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయస్. అండ్ మీరు చూసిన రీసెంట్ ఓటీటీ ఫిలిమ్స్ ని కామెంట్ చేసి మాకు సజెస్ట్ చేయండి. అండ్ మూవీ రికమెండేషన్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.